ఈ స్వరం పెంచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమన్నా బయటకు వచ్చే ఆలోచన నాకు లేదండి. మా తమ్ముడు నిజంగా చెప్తున్నాను, రేవంత్ రెడ్డిని అనాలే అంటా నేను. ఎందుకంటే వాళ్ళు సరి చేసుకోవాలి. రేపు రాజ్యాధికారంలో ఉండేది వాళ్ళు కదా, నేను కాదు కదా ముఖ్యమంత్రి అయ్యేది. నేను తోడుగా ఉండడానికి నేను వచ్చాను. మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నేను తోడుగా ఉందామనే నిర్ణయంలో నేను ఉన్నాను. కానీ నష్టం జరుగుతుంటే నష్ట నివారణ చేసుకోవడానికి మాత్రమే నేను మాట్లాడుతున్నాను తప్ప నాకు వ్యక్తిగతంగా ఏ ఆశతో నేను మాట్లాడటం లేదు. నాకు అవసరం కూడా లేదు. రేవంత్ రెడ్డి గారికి నా మనసు తెలుసు, నా వ్యవహారం తెలుసు. అయితే కాకపోతే ఎందుకో వారికి నా పట్ల సదాభిప్రాయం లేదు అన్నట్టుగానే నడుస్తూ ఉంది. కారణం ఏంటంటే ఇంత గోల్ అవుతున్నప్పుడు ఒక మాట నన్ను పిలవచ్చు కదా, అన్న ఎట్లా చేద్దాము అన్నప్పుడు. ఒకవేళ నా మీద నీకు ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఇష్టం లేదనుకో, ఓకే, నాకేమొద్దు. మరి నా జాతిలో ఇవ్వు, ఎవరికన్నా ఇవ్వు, ఏ మాదిగ కన్నా ఇవ్వు. రైట్, ఆ మూడింటితో పాటు 2 మాదిగలకు ఇవ్వాలి. అది కూడా మేము సాక్రిఫైస్ చేస్తున్నాం. ఒక సీటు అదర్ కమ్యూనిటీస్కి ఇవ్వడానికి సాక్రిఫైస్ చేస్తున్నాం, మేము త్యాగం చేస్తున్నాం ఒక సీటు. 2 అయితే ఖచ్చితంగా మాదిగలకు ఇవ్వాలనేది మాదిగల డిమాండ్. రైట్, ఆ మూడింటితో పాటు కంటోన్మెంట్ కూడా ఉంది. కంటోన్మెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది మాదిగలు ఇవ్వకుండానే మందకృష్ణ మాదిగ కూడా నేను ఆరోపణ చేశాను. ఇంత గోల జరుగుతుంటే కూడా మళ్ళీ వేరే కమ్యూనిటీకే ఇచ్చారు. కంటోన్మెంట్లో ఇంత గోల జరుగుతున్నటువంటి విషయంలో సామాజిక న్యాయం చేయండి. ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను దండం పెట్టి చెప్తున్నా, పెద్ద మనిషిగా నన్ను అర్థం చేసుకోండి. నాకు ఏ స్వార్థం లేదు. అరే మీరు 4 కాలాల పాటు రాజ్యం వెళ్ళండి, మా జాతులకు మేలు చేయండి, అంతకు తప్ప నేను కోరేది ఏముందండి మీ దగ్గర ఈ వాయిస్లా. రైట్, మీ వాయిస్కు తోడుగా మందకృష్ణ మాదిగ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ మీ మాటల్ని కోట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అదే సమయంలో దళిత సమాజం అంతా ఏకం కావాలి, మొత్తం మాలకు టికెట్ ఇవ్వడం ఏంటి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా ఊళ్ళలోకి రానియమని చెప్పారు. దాన్ని ఎట్లా మీరు కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా? ఇప్పుడు నేను కాంగ్రెస్ వ్యక్తిగా నేను మాట్లాడేది సమస్య పరిష్కారం కనుక చేస్తే నేనేం మాట్లాడాలో నాకు తెలుసు. అది జనరల్ అభిప్రాయం. ఏది మాదిగలందరికీ టికెట్లు ఇవ్వాలి, 2 టికెట్లు ఇవ్వాలనేది కృష్ణ మాదిగ చెప్పినా, మోత్పల్లి నరసింహులు చెప్పినా, ఇంకొకరు చెప్పినా మేము కుల పెద్దలుగా మేము మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం. అది గమనించండి. మన స్టాండ్, పార్టీ స్టాండ్ సరిగా లేక అవతల పక్షపులను ఏమనాలే, రేపు కేసీఆర్ని అనాలి. ఏమనాలి నేను? మీ పార్టీలో మీరు మాదిగోళ్ళకి కనీస అవకాశాలు ఇవ్వలేదు, ఏం మాట్లాడుతున్నాయా నరసింహులు అంటే మేమేం చెప్పాలా? సరిది కాదు కదా. మన నిర్ణయాలు సరిగా ఉంటే అవతల పక్షం వాళ్ళని మనం ఏదైనా మాట్లాడవచ్చు. కానీ అదే మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నాడు, ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని నడుపుకుంటూ పూర్తి స్థాయిలో బీజేపీకి ఓట్లు వేయండి అని కూడా చెప్తున్నారు. దీన్ని మీరు కాంగ్రెస్ పార్టీ? నేను ఒక మాట చెప్తా, నేను ఒక పార్టీలో ఉన్నా, నా పార్టీకి ద్రోహం జరగాలని మాత్రం నేను అనుకోను. నా పార్టీకి 100% నేను కష్టపడి పనిచేయాలని నాకుంది. నన్ను కష్టపడి పనిచేసే అవకాశం నాకు ఇవ్వండి. కష్టపడి పనిచేసే అవకాశం నాకు ఇవ్వండి. నేను ఎట్లా పనిచేస్తున్నానో ముఖ్యమంత్రి గారు తెలియదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియదా? గత 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న నా మనస్తత్వం తెలియదా? ఎవరి పార్టీకి వాళ్ళు చెప్తుండొచ్చు. ఇవాళ వారికి బీజేపీలో ఉండొచ్చు, బీజేపీకి చెప్తుండొచ్చు. రేపు నేను కాంగ్రెస్ పార్టీకి చెప్పకపోతే వేరే పార్టీకి చెప్పలేను కదా నేను. కాకపోతే ఈ డిమాండ్ అనేది జనరల్. ఎవరు మాట్లాడినా ఇది జనరల్ ఇష్యూ. ఎవరు మాట్లాడినా తప్పకుండా ఆయన కూడా మందకృష్ణ మాదిగ ఈ సామాజిక వర్గం కోసం, మరి ఏబిసిడి వర్గీకరణ కోసం జీవితం అంతా త్యాగం చేసి పనిచేసుకుంటూ వస్తున్నాడు. సరే, ఇప్పుడు రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు, అది వేరే విషయం. నేననేది ఏంటంటే మరి ఎవరు మాట్లాడతారు? ఎవరెవరు మాట్లాడతారు?